హైదరాబాద్లోని బేగంపేట్ ఎయిర్పోర్ట్లో జరుగుతున్న ఎయిర్ షోకు సందర్శకుల తాకిడి పెరిగింది. ఎయిర్ షోను తిలకించడానికి మొదటి రోజు పారిశ్రామికవేత్తలు, మిగిలిన 3 రోజులు సామాన్య ప్రజలకు అనుమతినిచ్చారు. చిన్న విమానాల నుంచి పెద్ద విమానాల వరకు ఆకాశంలో సందడి చేస్తున్నాయి. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎయిర్ షోని కండక్ట్ చేస్తూ ఉంటారు. విదేశాల నుంచి డిఫరెంట్ ఎయిర్పోర్ట్స్కి అనేది విమానాలు వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడూ చూడనటువంటి సాధారణంగా మనం ఇండిగో ఇలాంటివే చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ ప్రత్యేకించి అయితే మాత్రము దేశంలోని అన్ని రకాల సంస్థలకి సంబంధించినటువంటి అటు విమానాలు కావచ్చు, అదేవిధంగా ప్రత్యేక చాప్టర్స్ అని మొదటి రోజు అయితే మాత్రము అటు బిజినెస్ మ్యాన్స్ కి సంబంధించి మాత్రమే లోపలికి ఎలో చేస్తారు. మిగతా 2 రోజులు అనేది సామాన్య పబ్లిక్ ని కూడా లోపలికి ఎలో చేయడంతో ఇక్కడికి వీక్షకులు అయితే మాత్రము పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో అయితే మాత్రము ఎంతో సంతోషంగా ఈ ఫ్లైట్స్ ని చూస్తే చిన్న కుటుంబాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఎయిర్పోర్ట్ లోకి రావాలంటేనే సాధారణ రోజుల్లో అనేది అటు ప్రత్యేకించి హెలికాప్టర్స్ ని కావచ్చు ఎక్కడ ఎక్కాలి అనే ఒక కోరిక ఉంటుంది. కానీ ఇలాంటి టైంలో కనీసం దూరం నుంచి చూసి వాళ్ళ పిల్లలతో ఎంతో సంతోషంగా చిన్నప్పుడు మనం చూస్తూ ఉంటాము. సాధారణంగా గాల్లో ఎగురుతున్నటువంటి విమానాలను చూసి ఎంతో సందడి చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఆ విమానాలు ఒక్కసారిగా కింద ల్యాండ్ అయితే బాగుండు అని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. నేనైతే ప్రత్యేకించి అలా చాలా సందర్భాలలో అనుకున్నాను. అలాగే పిల్లలైతే మాత్రము ఎంతో హ్యాపీగా ఒక సందడి చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. సెల్ఫీలతో. హలో, హాయ్, నీ పేరేంటి? నిధి. ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్. ఎలా అనిపిస్తుంది? బాగుంది. బాగుందా? ఏమేమి చూసావు ఇక్కడ? ఫ్లైట్సా? హాయ్, నీ పేరేంటి? రిషి. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. చెప్తున్నాం కదా, అయితే సేమ్ ఎగ్జాక్ట్లీ చిన్నప్పుడు మనం ఏదైతే పైన ఫ్లయింగ్ అవుతుంటే ఒక్కసారి కిందగా దిగితే బాగుండు, అది ల్యాండ్ అవుతుంది మనం చూస్తూ ఉంటాం ఎంతో ఆశగా. కానీ ఈరోజు పిల్లలు ఏదైతే ఫ్లైట్స్ ఉంటాయో ఆ ఫ్లైట్స్కి సంబంధించి చూడడానికి అయితే మాత్రం ఎంతో ఆనందంగా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హాయ్ అండి, ఎలా? హాయ్ మేడం, బాగుంది మేడం. బాగుందా? మీ పిల్లలతో వచ్చారా? లేదు, ఫ్రెండ్స్తో వచ్చాను. ఇక ఫ్రెండ్స్తో వస్తే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సందడి ఎలా ఉంది ఇక్కడ అంతా లోపల? డిఫరెంట్గా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. బాగుందండి. నార్మల్గా మనం ఫ్లైట్స్ ఎక్కాలంటే 3000, 4000 అని పెట్టుకోవాలి. అందులోనూ ఇండిగా కొన్ని మాత్రమే చూస్తూ ఉంటాం. ఈరోజు ఇన్ని చూస్తున్నాం కదా, ఎట్లుంది మళ్ళీ మీకు? చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది, ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. కొద్దిగా అంటే లోపలికి ఎంట్రీ ఇవ్వట్లేదు, అది ఇట్లా కొద్దిగా మైనస్ అనిపిస్తుంది. ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడము. ఎవ్రీ ఇయర్ ఇట్లనే పార్టిసిపేట్ అవుతే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాము. ఇంకా అక్కడ లోపల ఎంట్రీ చేసి ఏదైనా ఒక రౌండ్ ట్రిప్ చేపిస్తే ఇంకా బాగుంటుందని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకే, ప్రోగ్రామ్ చాలా బాగుంది, మేము బాగా ఎంజాయ్ చేసాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, వాళ్ళైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నారు. పిల్లలైతే మాత్రము ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని చూస్తున్నారు. హాయ్, నీ పేరేంటి? క్రిస్పీ. ఎక్కడికి వచ్చావు నువ్వు? ఎలా అనిపిస్తుంది ఫ్లైట్? మంచిగా అనిపిస్తుందా? మరి ఎక్కుతావా? ఫ్లైట్ ఎక్కుతావా? చూస్తున్నాం కదా, పిల్లలు అయితే మాత్రము ఇక్కడ దూరం నుంచి చూస్తున్నప్పటికీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. లోపలికి ఎలా ఉంటే ఇంకా బాగుంటుంది, ట్రయల్స్ కూడా వేయాలి అనిపిస్తుంది. చాలా క్యూరియాసిటీ, ఎగ్జైట్మెంట్ ఉంది ఈ ఫ్లైట్స్ అన్నిటినీ చూస్తుంటే. లోపలికి కూడా వెళ్ళనిచ్చి అదేవిధంగా ఎవ్రీ ఇయర్ అనేది ఎయిర్ షో కండక్ట్ చేస్తే మాత్రం ఇంకా చాలా ఆనందంగా ఉంటుందని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే మాత్రం ఈ ఎయిర్ షో పట్ల వస్తున్నటువంటి పబ్లిక్ ఆనందం వ్యక్తం చేస్తూ తమ కుటుంబ సభ్యులతో, సండే కావడంతో అందులోనూ ఈరోజు లాస్ట్ రోజు కావడంతో అయితే మాత్రము తమ కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి సందడి చేస్తున్నటువంటి వాతావరణం ఇక్కడ ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, బేగంపేట ఎయిర్పోర్ట్.